వరి సాగులో రైతులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే నారుమడులు పోసుకుంటున్నారు. అయితే ప్రధాన పొలంలో వరి నాట్లు వేసేటప్పుడు మేలైన జాగ్రత్తలు తీసుకుంటేనే పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని రైతులకు వరి సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద సాగవుతోంది. ప్రస్తుతం దీర్ఘకాలిక వరి రకాలు నాటేందుకు సిద్ధమవుతూ ఉండగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్య స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుంటున్నారు రైతులు. అయితే ప్రధాన పొలంలో పచ్చి రొట్టెను సాగు చేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం, నాటుకు ముందు నారుమడిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత. రైతులు ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసి ఉన్నారు. ఎందుకంటే జూలై 10 వరకు నార్లు పోసి నాట్లకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో ఎక్కడైనా ఇంకా నార్లు పోయలేని రైతులు ఉంటే గనక ఈ జూలై 10 నుంచి 15 లోపు మధ్యకాలిక రకాలు కానీ లేకపోతే స్వల్పకాలిక రకాలు మాత్రమే నాట్లు పోసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే నాట్లు వేసిన వాళ్ళు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాలు అక్కడక్కడ అడపాదడపా ఎక్కువ బావుల్లో కనుక నీళ్లు కానీ ఇంకా బోర్లో వాటరు లేకపోతే మనం దమ్ము చేయడానికి ఎక్కడైనా ఆలస్యం అవుతుంది అనుకున్న ప్రాంతాలలో మనం ఈ ఆఖరి దఫా వేసే ఎరువును కనుక నారుమడికి కొంచెం తగ్గించుకొని నత్రజని ఎరువులు తగ్గించుకున్నట్లయితే నారు ముదరకుండా చూసుకోవచ్చు. లేదంటే నారు ముదిరిపోతే మనకి ఈ పిలకల సంఖ్య అనేది తగ్గిపోయి మనకి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నారుమడిలో కనుక ఈ జింకు ధాతు లోపం కానీ తర్వాత ఇనుప ధాతు లోపం కానీ గమనించినట్లయితే ఈ జింకు ధాతు లోపం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన ఈ జింకు ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు. అలాగే ఎక్కడైనా అక్కడక్కడ కనుక మనకి ఇనుప ధాతు లోపం కనుక ఏదైనా కనిపించినట్లయితే ఈ అన్నబేది అనే మందు దొరుకుతుంది మార్కెట్లో. 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి అన్నబేదిని కలుపుకొని అలాగే 0.5 గ్రామ్స్ నిమ్మ ఉప్పును కనుక కలిపి మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నారుమడుల్లో ఎక్కడైనా మనకి ఇనుప ధాతు లోపం కనిపించినా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే రైతులు మనం చూసాము గత సీజన్లో కాండం తొలుచు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా కనబడింది యాసంగిలో కానీ వానాకాలం. అందుకనే తప్పనిసరిగా రైతులు నారు కనుక పీకేటప్పుడు అంటే సుమారుగా ఒక 7 రోజుల ముందుగా ఈ కార్బోఫిరాన్ గుళికలు అనేవి 5 సెంట్లు 400 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు వేసి పలచగా నీరుంచి అవి బాగా ఇంకిపోయేటట్లుగా చూసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగు ఉధృతిని మన ప్రధాన పొలంలోకి రాకుండా అరికట్టడానికి వీలవుతుంది. ఇకపోతే రైతులు మన ప్రధాన పొలం అంతా బాగా దమ్ము చేసుకున్న తర్వాత చుట్టూ కాలువలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మురుగు నీరు కానీ తర్వాత అధిక నీరు కానీ బయటకు పోవడానికి ఆస్కారం ఉండేటట్లుగా చుట్టూ కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే మనకి నీరు అక్కడక్కడ ఉండి ఈ పిలకల సాంద్రత నీటి వల్ల పిలకల సాంద్రత అనేది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. నారును ప్రధాన పొలంలో విత్తే ముందే మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉంటుంది. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది రైతులు కలుపు నివారణకు యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతూ ఉంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ కలుపును ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం. మనము నాటు పెట్టుకున్న తర్వాత అతి ముఖ్యమైన సమస్య వరిలో కలుపు యాజమాన్యము. తర్వాత నాటు పెట్టిన 3 నుంచి 5 రోజుల్లోపు తప్పనిసరిగా మనము ఈ బుటాక్లోర్ 1 నుంచి 1.5 లీటర్లు ఒక ఎకరాకి 200 లీటర్ల నీటిలో కానీ లేదు అంటే ప్రెటిలాక్లోర్ అనే మందు 600 మిల్లీలీటర్లు మనం కనుక వేసుకునేటట్లయితే తొలి దశలో వచ్చే కలుపు వరకు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఒకవేళ 3 నుంచి 5 రోజుల్లో వేయలేని పక్షంలో కనీసం 8 నుంచి 10 రోజుల్లో వేసుకోవడానికి మనకి కాంబినేషన్ మందులు చాలా వచ్చాయి. మనకి బెన్సల్ఫిరియాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ గుళికలు అనేవి కూడా మనకి దొరుకుతాయి. ఇవి 4 కిలోలు ఎకరాకి ఈ గుళికలను కనుక మనము 20 కిలోలు ఇసుకలో కలిపి కనుక వేసుకున్నట్లయితే మనము మంచిగా కలుపు అనేది అరికట్టుకోవచ్చు. లేదంటే ప్రెటిలాక్లోర్ లేదా పైరజా సల్ఫిరాన్ ఈథైల్ గుళికలను కూడా దొరుకుతాయి. వీటిని ఈరోజ్ గోల్డ్ అంటారు. ఇవి అయినా సరే 4 కిలోల ఎకరాకి. లేదంటే పైరజో సల్ఫిరాన్ ఈథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ 800 గ్రాములు ఈరోజ్ అనేది మందు కూడా దొరుకుతుంది. ఇదైతే స్ప్రే చేసుకోవాలి. ఈ 3 మందులను కూడా మనం ప్రీ ఎమర్జెన్సీ కెమికల్స్గా వాడుకున్నట్లయితే వరిలో వచ్చే దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు మన కలుపు మొక్కల్ని అరికట్టుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇకపోతే ఒకవేళ పైపాటుగా గనక మనం 20 రోజుల నుంచి 30 రోజుల దశలో కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు గనక ఏమైనా ఉంటే గనక వీటిలో వేసుకోవాలంటే మనకి క్లోరిమ్యూరాను, మెట్సల్ఫిరాన్ మిథాల్ అనేది ఆల్మిక్స్ అనే మందు ఒకటి దొరుకుతుంది. అది 8 గ్రాములు అయితే ఎకరాకి సరిపోతుంది. అది కానీ లేదు పెనాక్సిలాం ప్లస్ ఇథాక్సి మనకి పెనాక్సిలాం ప్లస్ సహాలోపాప్ బ్యూటాల్ అనే మందు ఉంది. దాన్ని వివయ అని అంటారు. ఇదైతే 900 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక మందు కౌన్సిల్ యాక్టివ్ అనేది మనకి ట్రైమాఫామ్ అండ్ ఇథాక్సి సల్ఫ్యూరా అనేది దొరుకుతుంది. అదైతే ఎకరాకి 90 గ్రాముల మందుని కనుక మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల గడ్డి కలుపు, తర్వాత ఊద కానీ, తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలన్నీ మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. ఇకపోతే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాటు పెట్టిన 10 నుంచి 15 రోజులు గమనించుకొని ఏదైనా కాండం తొలుచు పురుగు కనుక గమనిస్తే క్లోరాంట్రిప్రోల్ అనే మందు 0.4 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగు తొలి దశలో ఉంటే కనుక సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. ఇక తర్వాత మనము సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం దమ్ము చేసినప్పుడే ఒక బ్యాగ్ డిఏపి కానీ, ఒక అరబస్తా పొటాషు, ఒక బస్తా యూరియాని కనుక వేసుకోవాలి. తర్వాత పైపాటుగా మాత్రం యూరియాని మనము పిలక పెట్టే దశలో ఒకసారి, లేకపోతే పొట్ట దశలో ఒకసారి యూరియాని వేసుకొని పిలక పెట్టే దశలో ఒక బస్తా యూరియా, అలాగే పొట్ట దశలో ఒక బస్తా యూరియాలో ఒక అరబస్తా పొటాష్ కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు తీయడానికి ఈ ఖరీఫ్ వరిలో మంచి దిగుబడులు తీయచ్చు. రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం గత సీజన్లో ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి బాగా సెలైనిటీ, తర్వాత ఈ చౌడు ప్రభావం అనేది ఎక్కువగా చూసాము చాలా మంది రైతుల పొలాల్లో. ఈ సల్ఫైడ్ ఇంజురీ కూడా రావడానికి చాలా మంది రైతులు ఈ పైపాటుగా కూడా, తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులు, అందులో ముఖ్యంగా సల్ఫర్తో కూడిన కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఈ సల్ఫైడ్ ఇంజురీ అనే ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయడం అనేది మానేసి మనము ఈ సూటి ఎరువులే అంటే యూరియాని పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే మనం అనుకున్న దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.